మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందనరావు పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డబ్బుతో కొనుగోలు చేయడం సరికాదని అన్నారు. గ్రామ పంచాయతీకి నిధులు 15వ ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉంటే 5 లక్షల రూపాయలు దిక్కులేదని అన్నారు. ఊరు బాగుండాలనే బీజేపీ వాళ్ళను ఎన్నుకోవాలని అన్నారు రఘునందనరావు. 10 లక్షలని 50 లక్షలని కోటి రూపాయలని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్యంలో తెరలేపినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా ఇది క్షమించరన్నటువంటి నేరం. యాక్షన్లో పదవిని కొనుక్కోవడం అంటేనే డబ్బుతోటి ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఒక అహంకారాన్ని వాళ్ళు ప్రదర్శించడం ఇది బాధాకరమైనటువంటి విషయం. దయచేసి ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని, అట్లాంటి వ్యక్తుల్ని డిస్కరేజ్ చేయాలని నేను సవినయంగా కూడా ప్రజలందరికీ ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఎవరు గ్రామానికి మేలు చేస్తారు, ఎవరి ద్వారా పల్లెలు బాగుపడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో, ఆలోచనతో పంచాయతీ సర్పంచులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇతరతర కారణాల చేత పంచాయతీ సర్పంచులకు ఓట్లు వేసిన అమ్ముడు పోయినా అది బాధాకరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి ఓటరు మహాశయులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎలక్షన్లని డబ్బులతోటో ఇంకా వేరే వాటితోటో దయచేసి కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నిర్ద్వందంగా తిరస్కరించమని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ ఊర్లో మీ ఇంటి ముందు నుంచి పోయేటువంటి మోరి, మీ ఇంటి ముందు ఉన్నటువంటి స్ట్రీట్ లైటు, మీ ఇంటి ముందు వచ్చేటువంటి సీసీ రోడ్డు, మీకు భారత ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి